హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కి కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోను ఊరికే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 504 లో మొట్టమొదటిగా మనం చూస్తున్నటువంటి కంపెనీ వచ్చేసి ఆర్కేఎం ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రఫ్ అండ్ లెటర్స్ కానీ ఏమి అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 1st February 2020 జరుగుతున్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 9 AM నుంచి 1 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే ఈ ఇంటర్వ్యూస్ 2 వెన్యూల్లో జరుగుతున్నాయి. ఒకటి హైదరాబాద్ లో జరుగుతున్నాయి, అట్ ద సేమ్ టైం ఇంకొకటి కర్ణాటకలో జరుగుతుందని చెప్పొచ్చు. సో ఈ 2 వెన్యూస్ గాను డేట్ ఒకటే అండ్ టైమింగ్ ఒకటే అని చెప్పొచ్చు. ఇప్పుడు మనము ఫస్ట్ గా హైదరాబాద్ వెన్యూ చూసుకున్నట్లయితే SMS లైఫ్ సైన్సెస్ ఇండియా లిమిటెడ్ R&D సెంటర్, ప్లాట్ నంబర్ C23, ఇండస్ట్రియల్ ఎస్టేట్, సనత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఇది వచ్చేసి వెన్యూ అన్నమాట. నెక్స్ట్ వన్ మోర్ వెన్యూ చూసుకున్నట్లయితే డైరెక్ట్ ప్లాంట్ వెన్యూలోనే జరుగుతున్నాయి. అంటే ఆర్కేఎం ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నంబర్ 122/A&B, KIADB, ఇండస్ట్రియల్ ఏరియా, హన్మాబాద్, బీదర్ డిస్ట్రిక్ట్, కర్ణాటకలో జరుగుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ వెన్యూలో ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు. నెక్స్ట్ కర్ణాటక డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బీదర్ లో ఉన్నటువంటి ఈ వెన్యూకి వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ ఈ వెన్యూ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే ఈ ఇంటర్వ్యూకి గాను వీళ్ళడుతున్న డిపార్ట్మెంట్ ఏంటి అని చూసుకున్నట్లయితే ప్రొడక్షన్, QC, మెయింటెనెన్స్, QA మరియు వేర్ హౌస్ కోసం అడుగుతున్నారు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే ముందుగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఇందుకు గాను వీళ్ళు ఓన్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళని మాత్రమే అడుగుతున్నారు. అది కూడా 2 to 5 years. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే BSc, MSc, ఎనీ గ్రాడ్యుయేషన్ అండ్ డిప్లొమా వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ QC డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే 4 to 9 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే MSc విత్ నాలెడ్జ్ అండ్ HPLC, GC ఆర్ వెట్ ల్యాబ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 3 years గా చెప్పడం జరుగుతుంది. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎనీ గ్రాడ్యుయేషన్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్ కానీ, యూటిలిటీ ఎక్విప్మెంట్స్ మీద కానీ ఎవరైతే డిప్లొమా చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ QA డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే 1 to 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే MSc డాక్యుమెంట్ రివ్యూ అండ్ అనలిటికల్ రా డేటా కోసం అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ ఫైనల్ గా వేర్ హౌస్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ ఈ వేర్ హౌస్ డిపార్ట్మెంట్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం 2 years రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే BSc, MSc, ఎనీ గ్రాడ్యుయేషన్, డిప్లొమా చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఆర్కేఎం వాళ్ళు అందిస్తున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయాన్ని చూసుకున్నట్లయితే లేటెస్ట్ 3 months పే స్లిప్స్ అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, అండ్ రెజ్యూమ్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో ఆర్కేఎం కి సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్నా, అప్డేట్స్ ఉన్నా ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి careers@smslife.in అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఆర్కేఎం వాళ్ళు అందిస్తున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఈ ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం అటు హైదరాబాద్ లో కానీ ఇటు బెంగళూరులో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ ఇది కూడా పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్. దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రఫ్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు,
డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి ఓన్లీ క్యూసీ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా మంది నేను కమెంట్ బాక్స్ లో బెంగళూరుకు చెందినటువంటి జాబ్స్ ఉంటే చెప్పండి అని అంటున్నారు. వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 1st February 2020 జరుగుతున్నాయి. అంటే సాటర్డే రోజు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి అని చెప్పొచ్చు. అండ్ టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 10 AM నుంచి 2 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. నెక్స్ట్ వెన్యూ విషయానికి వస్తే మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ నెంబర్ 92 సిప్కాట్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఫేజ్ 1 హొసూర్. ఇది వచ్చేసి వెన్యూ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే ఎడ్యుకేషన్ ఏంటి, క్వాలిఫికేషన్ విషయానికి వస్తే MSc, B.Pharma మరియు M.Pharma చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 2 to 7 years వరకు అయితే రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి గాను వీళ్ళు తీసుకున్నటువంటి డెసిగ్నేషన్ చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు. అండ్ వర్కింగ్ ఏరియాస్ చూసుకున్నట్లయితే వాలిడేషన్, స్టెబిలిటీ అండ్ క్యూసీ రొటీన్ శాంపిల్ అనాలిసిస్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడి. అండ్ ఎవరైతే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. ఈ వీడియోని ఇక్కడే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు నేర్చుకుని ఈ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ యాడ్ ఇమేజ్ మీకు సరిగా విజిబుల్ కాకపోతే డైరెక్ట్ గా మన FB పేజ్ కి వచ్చేసి మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ సంబంధించిన యాడ్ ఇమేజ్ పంపించండి అని నన్ను మీరు అడిగినట్లయితే వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ విషయానికి వస్తే ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే లేటెస్ట్ రెజ్యూమ్, ఒరిజినల్ అండ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, లేటెస్ట్ సాలరీ రివిజన్ లెటర్, పాన్ కార్డ్ మరియు లాస్ట్ 3 months కి చెందినటువంటి సాలరీ స్లిప్స్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నంబర్స్ కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ ఈ వెన్యూ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో మైక్రో ల్యాబ్ చెందినటువంటి ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్నా, అప్డేట్స్ ఉన్నా ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి manjula.m@microlabs.in అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది మైక్రో ల్యాబ్ వాళ్ళటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హొసూర్లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి రెడాక్స్ ల్యాబొరేటరీస్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా మంది ఫ్రెషర్స్ కి జాబ్స్ లేవా అని అడుగుతుంటారు. వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అది కూడా పూర్తిగా ఫార్మా జాబ్ మేళా అని చెప్పొచ్చు. అండ్ ఇది వచ్చేసి గ్రామీణ యువకులకు మాత్రమే అని వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ వీళ్ళు పూర్తిగా 3 months ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత మీకు జాబ్ లోకి తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి కోటలో February 2వ తేదీన రెడాక్స్ ల్యాబ్స్ వారి ఆధ్వర్యంలో ప్రముఖ ఫార్మా కంపెనీలో ఉద్యోగాల కొరకు ఎంపికలను ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. రెడాక్స్ అనేది ఒక ట్రైనింగ్ సెంటర్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు 3 months ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 3 months పూర్తయిన వెంటనే మీ దగ్గరికే కొన్ని కంపెనీస్ వచ్చి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి క్యాండిడేట్స్ ను సెలెక్ట్ చేసుకుని వెళ్తుందని చెప్పొచ్చు. ఇది పూర్తిగా గవర్నమెంట్ ప్రాజెక్ట్ GDU GKY వాళ్ళు అందిస్తున్నటువంటి ఫార్మా ఆపర్చునిటీస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే ఏ కంపెనీస్ రిక్రూట్ చేస్తారు అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అరబిందో, బయోకాన్, ఫైజర్, సోలారా, సిన్సెన్, హెట్రో ఈ విధంగా నంబర్ ఆఫ్ కంపెనీస్ అటు MNC మరియు లోకల్ కంపెనీస్ అన్ని కూడా ఇంటర్వ్యూస్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ విషయానికి వస్తే ఇది ఓన్లీ గ్రామీణ యువకులకు మాత్రమే అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు అంటే ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్ మరియు క్వాలిటీ అష్యూరెన్స్ కోసం అడుగుతున్నారు. ఇప్పుడు అర్హతలు అంటే క్వాలిఫికేషన్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే SSC అంటే 10th వాళ్ళు, డిగ్రీ BSc కెమిస్ట్రీ చేసిన వాళ్ళు, అట్ ద సేమ్ టైం ఇంటర్ MPC కానీ BPC కానీ ITI కానీ డిప్లొమా అండ్ మెకానికల్ కానీ EEE కానీ ECE కానీ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం B.Pharma, M.Pharma, SSC చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే ఇది ఓన్లీ ఫ్రెషర్స్ కి మాత్రమే అడుగుతున్నారు. సో ఏ బ్యాచెస్ వాళ్ళని అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే 2017, 18 and 19 లో ఎవరైతే పాస్ అవుట్ అయింటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 to 24 years మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం. అండ్ జాబ్ రోల్ విషయానికి వస్తే ప్రొడక్షన్ కెమిస్ట్ గాను, ప్రొడక్షన్ అసిస్టెంట్ గాను, ప్రొడక్షన్ టెక్నికల్ ట్రైనీ గాను, అట్ ద సేమ్ టైం క్వాలిటీ కెమిస్ట్ గాను, క్వాలిటీ అష్యూరెన్స్ గాను తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సాలరీ విషయానికి వస్తే 12,000 నుంచి 25,000 వరకు ఉంటుంది. అంటే మీరు సెలెక్ట్ అయినటువంటి కంపెనీ బేస్ చేసుకొని ఈ సాలరీ ఉంటుందని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైజర్ కంపెనీ చూసుకున్నట్లయితే మీకు 25,000 ఉంటుంది. రిమైనింగ్ సెలెక్ట్ అయిన వాళ్ళైతే 12,000 నుంచి 20,000 లోపు సాలరీ ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ జాబ్ లొకేషన్ విషయానికి వస్తే అటు వైజాగ్, హైదరాబాద్ మరియు బెంగళూరులో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వెన్యూ ఎక్కడ అన్న విషయం చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 2nd February 2020 అంటే సండే రోజు జరుగుతుంది. అండ్ టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 9 AM నుంచి 2 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్కడ జరుగుతాయి అంటే వెన్యూ కూడా ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి రవితేజ హై స్కూల్, కోట ఆపోజిట్
ఎస్ఆర్కే పిక్చర్ ప్యాలెస్ నియర్ పెట్రోల్ బంక్, అరకు రోడ్, విజయనగరం డిస్టిక్. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయాన్ని చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ సర్టిఫికేట్స్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటే కలర్ ఫోటోగ్రాఫ్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్ళాలి. అండ్ ఐడి ప్రూఫ్ కోసం చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్, అదర్వైజ్ రేషన్ కార్డ్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఈ రేషన్ కార్డ్ వచ్చేసి గ్రామీణ యువకులకు మాత్రమే అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ కూడా చెప్పడం జరుగుతుంది, info@redaxlab.co.in అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి ఈ ఇంటర్వ్యూకి మీరు పట్టుకెళ్లాల్సి ఉంటే డాక్యుమెంట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూ మీద కానీ, అండ్ ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. చూసారు ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. పైన చర్చించుకున్నటువంటి క్వాలిఫికేషన్స్, డిపార్ట్మెంట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్ కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో కానీ, వైజాగ్ లో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.